పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చారిత్రాత్మక యాక్షన్ డ్రామా చిత్రం హరహర వీరమల్లు అనేక వాయిదాల తర్వాత చివరికి జూన్ 12, 2025న విడుదల కానుంది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. మేఘలుల కాలం నాటి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మొదట ఈ చిత్రం 2022లో విడుదల కావాల్సింది. వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా నిర్మాతలు 2025లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. మంచు విష్ణు కన్నప్ప కామిక్ పుస్తకం విడుదల చేశారు. మంచు విష్ణు ప్రధాన పాత్రగా నటిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ సినిమా విడుదల సందర్భంగా మంచు విష్ణు చిత్రానికి సంబంధించిన కామిక్ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ చిత్రం జూన్ 27, 2025న విడుదల కానుంది. ఈ పౌరాణిక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్తో మోహన్ బాబు నిర్మిస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా కామిక్ పుస్తకాన్ని విడుదల చేయడం ఆసక్తి కలిగిస్తుంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఓటీటీలో విడుదలైంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఐపీఎస్ నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. ఈ చిత్రం థియేటర్లో పెద్దగా విజయం సాధించకపోయినా ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఓటీటీ వేదికలో అందుబాటులో ఉన్నాయి. ఎస్ఎస్ రాజమౌళి ఎన్టీఆర్ సినిమాకు బ్రేక్ పడిందా? దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్తో చేయాలనుకుంటున్న సినిమా అడ్డంకులు ఎదుర్కొంటున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమీర్ ఖాన్ ఒక బయోపిక్ ప్రకటించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. అయితే దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటనలు వెలువడలేదు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్తో సినిమా ఉంటుందా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సింది. శ్రీ విష్ణు సినిమాలను బహిష్కరించాలని కొన్ని క్రైస్తవ సంఘాలు పిలుపునిస్తున్నాయి. నటుడు శ్రీ విష్ణు నటించిన సినిమాలను బహిష్కరించాలని కొన్ని క్రైస్తవ సంఘాలు పిలుపునిచ్చాయి. దీనికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సింది. అయితే ఈ విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సినిమా గుసగుసాలు తెలుసుకుందామా? ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా మరియు అందులో హీరోయిన్ పారితోషికం గురించి చర్చలు జరుగుతున్నాయి. అలాగే మహేష్ బాబు మరియు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో మరో పాన్ ఇండియన్ నటుడు నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు? కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా కన్నప్ప సినిమా నుంచి ఇప్పటికే శివయ్యా శివయ్యా అనే ఈ డైలాగ్ ప్రతి ఒక్కరి చేత శివనామస్మరణ చేపిస్తుంది. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చారిత్రాత్మక యాక్షన్ డ్రామా చిత్రం హరహర వీరమల్లు అనేక వాయిదాల తర్వాత చివరికి జూన్ 12, 2025న విడుదల కానుంది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. మేఘలుల కాలం నాటి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మొదట ఈ చిత్రం 2022లో విడుదల కావాల్సింది. వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
తాజాగా నిర్మాతలు 2025లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. మంచు విష్ణు కన్నప్ప కామిక్ పుస్తకం విడుదల చేశారు. మంచు విష్ణు ప్రధాన పాత్రగా నటిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ సినిమా విడుదల సందర్భంగా మంచు విష్ణు చిత్రానికి సంబంధించిన కామిక్ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ చిత్రం జూన్ 27, 2025న విడుదల కానుంది. ఈ పౌరాణిక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్తో మోహన్ బాబు నిర్మిస్తున్నారు. శంకరుడి సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంటుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా కామిక్ పుస్తకాన్ని విడుదల చేయడం ఆసక్తి కలిగిస్తుంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఓటీటీలో విడుదలైంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఐపీఎస్. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. ఈ చిత్రం థియేటర్లో పెద్దగా విజయం సాధించకపోయినా ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఓటీటీ వేదికలో అందుబాటులో ఉన్నాయి. ఎస్ఎస్ రాజమౌళి ఎన్టీఆర్ సినిమాకు బ్రేక్ పడిందా? దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్తో చేయాలనుకుంటున్న సినిమా అడ్డంకులు ఎదుర్కొంటున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమీర్ ఖాన్ ఒక బయోపిక్ ప్రకటించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. అయితే దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటనను వెలువడలేదు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్తో సినిమా ఉంటుందా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. శ్రీ విష్ణు సినిమాలను బహిష్కరించాలని కొన్ని క్రైస్తవ సంఘాలు పిలుపునిస్తున్నాయి. నటుడు శ్రీ విష్ణు నటించిన సినిమాలను బహిష్కరించాలని కొన్ని క్రైస్తవ సంఘాలు పిలుపునిచ్చాయి. దీనికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సింది. అయితే ఈ విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సినిమా గుసగుసాలు తెలుసుకుందామా? ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా మరియు అందులో హీరోయిన్ పారితోషికం గురించి చర్చలు జరుగుతున్నాయి. అలాగే మహేష్ బాబు మరియు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో మరో పాన్ ఇండియన్ నటుడు నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు? కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా కన్నప్ప సినిమా నుంచి ఇప్పటికే శివయ్యా శివయ్యా అనే ఈ డైలాగ్ ప్రతి ఒక్కరి చేత శివనామస్మరణ చేపిస్తుంది.